హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ పొల్లూరమ్మాయి. ఈ రోజు నేను టిఫిన్‌లోకే కాదు లంచ్‌లోకి కూడా చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను చూడండి. నేనైతే పొద్దున్నే టిఫిన్ కోసమని ఈ టమాటా పచ్చడి ప్రిపేర్ చేశానండి. ఇది వర్షాకాలంలో, చలికాలంలో మనకేంటంటే స్పైసీగా జ్వరం వచ్చిన నోటికి చాలా తగులుతుందండి పచ్చడి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా ఓ పాన్ పెట్టుకొని అందులోకి నేను పండు మిర్చి 4, 5 వేసుకున్నానండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత చింతపండు అలాగే కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని మగ్గనివ్వాలండి. ఇప్పుడు నేను దోసల్లో ఉల్లిపాయలు వేద్దామని చెప్పేసి ఉల్లిపాయలు సన్నంగా కట్ చేసే మిషన్లోకి ఉల్లిపాయలు అనేది కట్ చేసి వేసానండి. కొంచెం కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు చూడండి ఈ టమాటా అంతా మగ్గిపోయింది. ఇందులోకి నేను ఎల్లుల్లిపాయలు అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఆ ఉల్లిపాయలన్నిటిని కూడా ఇలా స్మాష్ చేసుకున్నానండి. ముందు నేను తీసుకున్నదైతే అంత బాగా వర్క్ చేయలేదండి. ఇదైతే చాలా బాగుంది. చాలా సన్నంగా కట్ అయిపోయినాయి ఉల్లిపాయలన్నీ. ఇప్పుడు పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏంటంటే మిక్సీ గిన్నెలోకి కొంచెం జీలకర్ర అనేది తీసుకుంటున్నాను. జీలకర్ర వేసుకొని అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఈ టమాటా ముక్కల్ని చల్లారబెట్టుకొని మిక్సీ గిన్నెలోకి అనేది వేసేసుకున్నానండి. మనకి పచ్చడి అనేది చాలా స్వీట్ గా కూడా రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను దోశలు అనేది వేసుకుంటున్నానండి. దోశల రుబ్బ ఆల్రెడీ నైటే ప్రిపేర్ చేసి ఉంచుకున్నాను. చాలా బాగా వచ్చింది బ్యాటర్ అయితే. అయితే బాగా అయిపోయిందండి. దోశలు కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఎప్పుడు ఉల్లిపాయలు వేసినా నా స్టైల్లో ఏంటంటే రెండు పక్కల దోశను అనేది రెండు పక్కల కూడా రోస్ట్ చేసుకొని అప్పుడు దాని మీద ఉల్లిపాయలు అనేది వేసుకుంటానండి. ఇలా ఉల్లిపాయలు వేసుకొని మనం టమాటా పచ్చడి అనేది మిక్సీ పెట్టేసుకున్నాను. చాలా టేస్ట్‌గా అయితే వచ్చింది. చూడండి తింటాను అసలు చాలా బాగుందండి. ఎలాంటి వాళ్ళకైనా కూడా చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరన్నా చాలా ఇష్టపడి తింటారండి. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. మీరు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.